ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. రాత్రి నుంచి ఆ సైట్లు ఓపెన్ కావడం లేదు. ఇమ్మడి రవితోనే ఆ సైట్లను క్లోజ్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ బప్పం టీవీ సర్వర్లను క్లోజ్ చేశారు. ఇమ్మడి రవి సవాన్ను స్వీకరించి అతనితోనే వెబ్సైట్లను బ్లాక్ చేయించారు. మరోవైపు కూకట్పల్లిలోని రవి ఫ్లాట్లో సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను పరిశీలిస్తున్నారు. ఇమ్మడి రవిని కస్టడీ కోరనున్నారు పోలీసులు. రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. సంతోష్, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నిన్న సిసిఎస్ కు తీసుకుని వచ్చారు. అక్కడ కూకట్పల్లిలో ఉన్నటువంటి ఫ్లాట్ లో వందలాది హార్డ్ డిస్క్లతో పాటు ల్యాప్టాప్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కరేబియన్ దీవులను అడ్డాగా చేసుకుని అక్కడి నుంచే సినిమాలన్నింటినీ ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి సర్వర్లు కానీ వాటికి సంబంధించిన పాస్వర్డ్స్ అన్ని ఇమ్మడి రవితోనే ఉన్నాయి. మిగతా నిర్వాహకులకు కూడా ఎవరికి తెలియదని తెలుస్తుంది. అయితే రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత రవి ద్వారానే ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ ఈ రెండు సర్వర్లను క్లోజ్ చేయించారు. ప్రస్తుతం ఆ రెండింటినీ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు. అయితే రవి పోలీసులకు సవాల్ విసిరాడు. దమ్ముంటే నన్ను పట్టుకోండి, ఇన్ కేసు నన్ను పట్టుకోవాలని చెప్పి మీరు చూసినా కూడా మీ బాగోతాలన్నీ బయట పెడతానని చెప్పి ఇదే ఐబొమ్మ వెబ్సైట్ లో ఇమ్మడి రవి పేర్కొన్నాడు. సో పోలీసులు దాన్ని సవాల్గా తీసుకొని రవి ద్వారానే ఆ ఐబొమ్మ సర్వర్ ను పూర్తిగా క్లోజ్ చేయించారు. ఐబొమ్మతో పాటు బొప్పం టీవీ అని చెప్పి కూడా మరొక సర్వర్ ను తను యూజ్ చేస్తున్నాడు వెబ్సైట్ ను. అందులో కూడా సినిమాలను అప్లోడ్ చేస్తా ఉన్నాడు. ఈ రెండు సర్వర్లకు సంబంధించి అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్ల ద్వారా రవి దగ్గరనే, రవి చేతుల ద్వారానే ఆ రెండు సైట్లను పూర్తిగా క్లోజ్ చేయించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కూడా ఈ రెండు సైట్లు అందుబాటులో లేవు. వాటిని ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవడం లేదు. ఈ ఐబొమ్మ, బొప్పం టీవీ రెండు సైట్లను, వెబ్సైట్లను వేదికగా చేసుకునే తను ప్రతి సినిమాను పైరసీ చేస్తూ వచ్చాడు. దాదాపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లేగా చేశాడు. ఇప్పటి వరకు 22,000 కోట్ల వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని అంచనా వేస్తున్నారు. సో ఈ వెబ్సైట్లను కాకుండా తను బ్యాక్ ఎండ్ లో మరొక 70 వెబ్సైట్లను కూడా రన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. వాటికి సంబంధించి కూడా వాటన్నిటినీ క్లోజ్ చేయాలి, ఎంటైర్ పైరసీ అనేది కనపడకుండా ఉండాలి. ముఖ్యంగా ఇమ్మడి రవి తన నెట్వర్క్ నిర్వహిస్తున్నటువంటి సైట్లలో ఉండొద్దు అంటే మిగతా హార్డ్ డిస్క్లను అన్నింటినీ కూడా ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దాదాపు వందలాది హార్డ్ డిస్క్లను ఇమ్మడి రవి ద్వారా స్వాధీనం చేసుకున్నారు కాబట్టి రవిని ఇప్పటికే కస్టడీకి పంపించారు, తనను రిమాండ్ కు పంపించారు. రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాతనే ఆ హార్డ్ డిస్క్లకు సంబంధించి కానీ లేకపోతే బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి మిగతా 70 సర్వర్లు ఏవైతే ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారో